ప్రమీల మా ప్రమీల ప్రసాద్ ప్రసాద్ సార్ వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. సరే, ఒక్క 2 minutes ఎవరైనా మనోళ్ళు జాయిన్ అయితే వెంటనే క్లాస్ చెప్పుకుందామే. సార్ గూగుల్ మీట్ సరిగ్గా పనిచేయలేదు, సార్ జస్ట్ 2 minutes వెయిట్ చేద్దాం. కే చిన్నయ్య కేఎం సరే, టైం వేస్ట్ ఎందుకు, మన క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాము. వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు, ఓకేనా? ఆల్రెడీ 12:05 అయిపోయింది కదా. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూసి కనిపిస్తే చెప్పండి అమ్మా. చూడమ్మా, ఇది కనిపిస్తుందా ప్రసాద్? కనిపిస్తుంది సార్. ఫోర్స్డ్ వైబ్రేషన్స్ అవును సార్. కనిపిస్తుంది కదా పేరు? ఓకే, అయితే కనిపిస్తుంది సార్. సో ఓకే విల్ స్టార్ట్ ద క్లాస్ దెన్. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే అమ్మా, సైలెంట్గా ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. బలాత్కృత కంపనాలు అంటారు. బలాత్కృత కంపనాలు అంటారు. ఈ యొక్క బలాత్కృత కంపనాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఏ విధంగా పనిచేస్తాయి అనేటటువంటిది, వాటి తరపు లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫోర్స్డ్ వైబ్రేషన్, దాని డెఫినేషన్ చూడండి. వెన్ అ బాడీ వైబ్రేట్స్ విత్ ఎ ఫ్రీక్వెన్సీ అదర్ దాన్ ఇట్స్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, దెన్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద బాడీ ఆర్ నోన్ ఎస్ ఫోర్స్డ్ వైబ్రేషన్స్. ఏదైనా ఒక వస్తువు, ప్రతి వస్తువుకి ఎంతో కొంత సహజ పౌనపుణ్యం అనేది ఉంటుందండి. ప్రతి వస్తువుకి ఎంతో కొంత సహజ పౌనపుణ్యం ఉంటుంది. ఆ సహజ పౌనపుణ్యంతో కాకుండా ఆ వస్తువు మీద ఏదైనా ఎక్స్ట్రాగా బయట నుంచి బలం ప్రయోగించడం వలన ఆ సహజ పౌనపుణ్యం కాకుండా మరో ఇతర పౌనపుణ్యంతో కానీ అది కంపనాలు చేస్తే, వైబ్రేట్ అయితే, అలాంటి వైబ్రేషన్స్ని మనం ఫోర్స్డ్ వైబ్రేషన్స్ లేదా బలాత్కృత కంపనాలు అనేసి మనం చెప్తా ఉంటాం. బలాత్కృత కంపనాలు అనేసి మనం చెప్తూ ఉంటాం. ఇది అన్ని చోట్ల మనకి కనిపిస్తూనే ఉంటుందండి, అన్ని చోట్ల మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క సైన్యం బ్రిడ్జ్ మీద నడుస్తున్నప్పుడు బ్రిడ్జ్ ఊగుతూ ఉంటుందండి. లేదా మనం ఏదైనా చిన్న వంతెన లాంటి దాని మీద ఈ ట్రైన్ అది వెళ్ళినప్పుడు, రైలు పట్టాల మీద ట్రైన్ వెళ్ళినప్పుడు పట్టాలు కాస్త షేక్ అవుతాయి, వైబ్రేట్ అవుతాయి. జనరల్గా పట్టాలు వాటి తాలూకా సహజమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే ఈ ట్రైన్ దాని మీదుగా వెళ్తుందో అప్పుడు ఆ యొక్క ట్రైన్ తాలూకా బరువుకి పట్టాలకి మధ్య ఉండే ఘర్షణ వలన కొద్దిగా పట్టాల తాలూకా షేకింగ్ పెరుగుతుంది అనమాట. పట్టాల తాలూకా షేకింగ్ కొంచెం పెరుగుతుంది. ఒకసారి ఈ యొక్క షేకింగ్ మరీ ఎక్కువైతే, అంటే పట్టాల తాలూకా వైబ్రేషన్ కానీ మరీ ఎక్కువైతే పట్టాలు ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా, బేట్లు వేసి ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అలాగే ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అండి, ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. ఈ ఫోర్స్డ్ వైబ్రేషన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్, సమీకరణం. సో ఏదైనా ఒక వస్తువు కదులుతూ ఉంది అనుకుంటే, వైబ్రేట్ అవుతుంది అనుకుంటే, కంపనలు చేస్తుంది అనుకుంటే, అది కూడా ఈ యొక్క బలాత్కృత కంపనల్ టైం, ఫోర్స్డ్ వైబ్రేషన్ స్టేజ్. దాని మీద చాలా బలాలు పనిచేస్తాయండి. అందులో ఫస్ట్ది రిస్టోరింగ్ ఫోర్స్. పునఃస్థాపక బలము అని చెప్తా ఉంటాం. పునఃస్థాపక బలం అనేసి మనం చెప్తా ఉంటాం. ఓకే, ఈ పునఃస్థాపక బలం ఇది ఏం చేస్తుంది అంటే ఆ వస్తువు తాలూకా కంపనాలని, వస్తువు వేరే దిశలో కలుతుంటే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేలాగా చేసేటటువంటి బలం అనమాట. ఈ రిస్టోరింగ్ ఫోర్స్ ఆ యొక్క డిస్ప్లేస్మెంట్కి లేదా స్థానభ్రంశానికి అనులోమంగా ఉంటుంది, డైరెక్ట్ ప్రొపోర్షనల్ ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రం రివర్స్లో ఉంటుంది. డైరెక్షన్
రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, వస్తువు ఏ దిశలో అయితే కదులుతుందో దానికి వ్యతిరేక దిశలో వస్తువుని వెనక్కి లాక్కు రావడానికి ట్రై చేస్తుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు వచ్చేసి స్ట్రైట్గా ఉండేది కుడివైపు కదులుదాం అనుకుంటుంది అనుకోండి, వస్తువు అలా కుడివైపు కదిలినప్పుడు ఆ వస్తువు మొత్తాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంది. సో కదిలేటటువంటి దిశ వేరేగా ఉంటుంది, అంటే కదిలేటటువంటి డైరెక్షన్ వేరేగా ఉంటుంది, ఈ యొక్క ఫోర్స్ అప్లై అయ్యే డైరెక్షన్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్లోని ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు -x అని పెడుతూ ఉంటాం. ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు -x అని పెడుతూ ఉంటారు. ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ అనుపాత స్థిరాంకం k అని తీసుకుంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx. ఇక్కడ కేని రిస్టోరింగ్ ఫోర్స్ పర్ యూనిట్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ఒక ఏకాంక స్థానభ్రంశానికి ఉన్నటువంటి పునఃస్థాపక బలం, దాన్నే మనం ఫోర్స్ కాన్స్టెంట్ లేదా బల స్థిరాంకం అనేసి చెప్తా ఉంటాం. బల స్థిరాంకం అనేసి చెప్తా ఉంటాం. ఓకే, సో ఈ యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ ఏ విధంగా, ఫోర్స్ కాన్స్టెంట్ కే కదా. ఇప్పుడు రెండోటటువంటిది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? Frictional force which is directly proportional to the velocity but opposite in direction. ఈ ఘర్షణ బలం, ఇవి బలాత్కృత కంపనాలు చేస్తున్నప్పుడు ఘర్షణ బలం దాని మీద పనిచేస్తూ ఉంటుందండి. దేనికి? అది వస్తువు ఏ మీడియంలో అయితే కంపనాలు చేస్తుందో ఆ మీడియంకి వస్తువుకి మధ్యలోని ఘర్షణ బలం అనేది ఉంటుంది. ఓకే, ఈ ఘర్షణ బలం దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది? వెలాసిటీ, వేగానికి అందులో మన పాత్ర ఉంటుంది, కానీ దిశ మాత్రం వేరేగా ఉంటుంది. అంటే వస్తువు కదిలే దిశకి ఈ వస్తువు మీద పనిచేసేటటువంటి బలం యొక్క దిశ వేరేగా ఉంటుంది అనమాట. దీన్ని మన ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు -v, ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు -v అని మనం చెప్తుంటాం. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని ఆర్ అని తీసుకుంటే ఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ఆర్వి అని వస్తుందండి. కానీ మనకి తెలిసింది ఏంటి? ఏంటి? ఈ యొక్క వేగాన్ని, వెలాసిటీని dx/dt తోటి ఇస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ అని తీసుకుంటే ఆ యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ వాల్యూ F is equal to -r dx/dt, అని మనకి తెలుస్తుంది. ఈ ఆర్ ని మెకానికల్ రెసిస్టెన్స్, యాంత్రిక అవరోధము అని అంటుంటాం. యాంత్రిక అవరోధం అనేసి మనం చెప్తుంటాం. నెక్స్ట్ మూడోటటువంటిది ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్, బాహ్య బలం, ఆవర్తన బలం. ఇది ఏంటంటే కంటిన్యూస్ గా ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లోని ఆ యొక్క కంపిస్తున్నటువంటి వస్తువు మీద పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి 10 సెకండ్స్కి, ప్రతి 20 సెకండ్స్కి, లేకపోతే రౌండ్గా తిరుగుతున్న వస్తువు మీద 90 యాంగిల్లో, ప్రతి 90 యాంగిల్కి ఆ బలం పనిచేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 దగ్గర స్టార్ట్ అయితే 90 దగ్గర మరోసారి, +90 విలువ కలిపితే +180 దగ్గర, తర్వాత మళ్ళీ 270 దగ్గర, అలాగనమాట. పీరియాడిక్ ఫోర్స్ అంటే ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్లోనే ఆ బలం పనిచేస్తూ ఉంటుంది. దాన్ని మన ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్, బాహ్య ఆవృత బలము అని చెప్తుంటారు. సో ఈ యొక్క ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ వాల్యూ ఎఫ్ సైన్ పీటీతో ఇస్తారండి. ఎఫ్ సైన్ పీటీ అనేటటువంటి ఈక్వేషన్ ఇస్తారు. ఇక్కడ ఎఫ్ అనేది ఏంటి అంటే క్యాపిటల్ లెటర్ ఎఫ్. ఈ యొక్క ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ తర్వాత మ్యాక్సిమం వాల్యూ, గరిష్ట బాహ్య ఆవర్తన బలం ఎఫ్ అనేది. ఓకే, p/2π దాని యొక్క ఫ్రీక్వెన్సీ, దాని పౌనపున్యం, ఎంత సేపట్లో ఆ యొక్క బలం ఆ యొక్క వస్తువు మీద ప్రయోగింపబడుతుంది అని చెప్పేటటువంటి పౌనపున్యం p/2π. ఓకే, సో ఈ ఫోర్స్ మనం డ్రైవింగ్ ఫోర్స్ అని కూడా చెప్తా ఉంటామండి. ఇది చోదక బలం అని కూడా చెప్తుంటాం. ఇది ఏంటంటే వస్తువు కంటిన్యూస్ గా కంపనాలు చేస్తుండేలాగా సహాయపడతా ఉంటుంది.
ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు చూశాను. కుడి కంటిలో ప్రేమ, కన్నీరు. సరేనా? సరే. కొద్దిగా మైక్ ఆపాలి. బాటిల్ పగిలిపోయింది. కొంచెం మైక్ ఆపండి. సారీ మిస్టర్ బాటిల్, నేను చేసుకున్నాను. ఓకే స్టార్ట్. ఎందుకు త్వరగా చూసుకోండి అమ్మా, అక్కడ మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్ది. సరే, వినిపిస్తుంది కదా క్లాస్? సో P/2π అనేటటువంటిది ఫ్రీక్వెన్సీ. ఆ బలం ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నాం కదా, ఆ ఫోర్స్ ఎంత టైంలో ఆ యొక్క బాడీ మీద యాక్ట్ అవుతాయి అని చెప్పేటటువంటిది P/2π అనమాట. దీన్ని మనం డ్రైవింగ్ ఫోర్స్ అంటాం. ప్రతి వస్తువు మీద ఈ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉంటుందండి. ప్రతి వస్తువు మీద యొక్క డ్రైవింగ్ ఫోర్స్ అనేటటువంటిది ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది పూర్తిగా ఆ వస్తువు కంపిస్తున్నటువంటి, ఆ వస్తువు మీద ప్రయోగింపబడినటువంటి బలం మీద, ఆ వస్తువు కంపిస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క కంపన శక్తి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ మూడు బలాలు ఏంటి? ఫస్ట్ ఏంటి మనకి? రెస్టోరింగ్ ఫోర్స్, పునఃస్థాపక బలం. రెండోది ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలం. మూడోది, అమ్మా దయచేసి స్పీకర్ ఆపండి. అమ్మ మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి అమ్మా, దయచేసి. ఎవరో కానీ వాళ్ళు ఫోన్ మ్యూట్ లో పెట్టండి. క్లాస్ అవుతుంటే డిస్టర్బెన్స్ ఏంటి? సో ఈ యొక్క ఈ మూడు బలాలు కలిపితేనే ఆ వస్తువు మీద పనిచేసే మొత్తం బలం వస్తుందండి. సో ఆ మూడింటిని కలిపినప్పుడు ఎఫ్ అనేటటువంటిది ఆ మూడింటి తాలూకా సంయుక్త బలం, కంబైన్డ్ ఫోర్స్, నెట్ ఫోర్స్ అనుకుంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏమొచ్చి -kx, రెండోది -r/dx/dt, మూడు ఎఫ్ సైన్ పిటి. ఈ మూడింటికి -kx, -r/dx/dt, ఎఫ్ సైన్ పిటి మూడింటి తాలూకా కంబైన్డ్ గా ఆ యొక్క వస్తువు మీద పనిచేస్తుంటాయి. కాబట్టి నెట్ ఫోర్స్ లేదా ఫలిత బలము ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు -kx -r/dx/dt ప్లస్ ఎఫ్ సైన్ పిటి. సో ఈ యొక్క మూడు బలాలు ఆ వస్తువు మీద పనిచేస్తూ ఉంటాయి. మూడు బలాలు ఆ వస్తువు మీద పనిచేస్తూ ఉంటాయి. ఇలా పనిచేసినప్పుడు దీని యొక్క మనం ఒక వస్తువు మీద పనిచేసిన బలాన్ని న్యూటన్ నియమాల నుంచి ఎఫ్ ఈక్వల్ టు ఎంవి అని చెప్పొచ్చు కదా. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విల్ బి గివెన్ బై ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అనేటువంటి ఈక్వేషన్ తో మనం ఇస్తాం. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఎం ఏ ప్లేస్ లోని ఇఫ్ ఎక్స్ ఇస్ ద డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్, ఎక్స్ అనేది స్థానభ్రంశం అయితే dx/dt దాని వేగం వస్తుంది, వెలాసిటీ. నెక్స్ట్ d²x/dt², దాని యాక్సలరేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎం అనేటటువంటిది ఆ బాడీ తాలూకా మాస్, ద్రవ్యరాశి అనమాట. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి m × d²x/dt² వాల్యూ -kx -r/dx/dt ప్లస్ fp sin θ. ఇందులో dx/dt టర్మ్స్, అదే ఎక్స్ టర్మ్స్ అన్ని ఉపయోగ పట్టుకొచ్చేస్తే f sin pt is equal to m d²x/dt² ప్లస్ r dx/dt ప్లస్ kx అని వస్తుంది. ఇది m తో డివైడ్ చేస్తే f/m sin pt is equal to d²x/dt² ప్లస్ r/m into dx/dt ప్లస్ k/m into x is equal to 0. ఇది x లో ఉండేటటువంటి ఒక సమీకరణం కాబట్టి దీనిలో r/m ని 2b తోటి, k/m ని ω² తోటి, f/m ని స్మాల్ f తోటి ప్రతిక్షేపిస్తే, ఇఫ్ వి సబ్స్టిట్యూట్ r/m with 2b, k/m with ω² and f/m with f small f, then this equation will be d²x/dt² plus 2b dx/dt plus ω² equals x is equal to f sin pt. ఇది మనకి సెకండ్ ఆర్డర్ పాలినామియల్ వస్తుందండి. రెండవ కోటి సమీకరణం, బహుపది. ఓకే,
సో దీని యొక్క సొల్యూషన్ జనరల్గా రెండో కోటిది కాబట్టి మనం కొన్ని ట్రయల్స్ వేసుకుందాం. అందులోని ఎక్స్ వాల్యూని ఏ సైన్ పీటీ మైనస్ థీటా, ఎందుకంటే ఇక్కడ పి అనేటటువంటిది మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ పి అంటే ఏటో, p/2p అనేది ఫ్రీక్వెన్సీ, అంటే అది కోణం, కోణీయ విలువలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి లేదా కోణీయ స్థానభ్రంశం, ఒక వస్తువు రొటేట్ అవుతున్నప్పుడు ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీలను టూ పైతో చూపిస్తూ ఉంటాం. సో ఇది ఒక కోణీయ స్థానభ్రంశం కింద వస్తుంది. కాబట్టి మనం థీటా అనేటటువంటి మామూలు సహజ సిద్ధమైనటువంటి థీటాని మనం కోణీయ స్థానభ్రంశం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని చెప్తా ఉంటారు. సో ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ థీటాను మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ సైన్ పీటీ మైనస్ థీటా అని తీసుకుందాం. వేర్ ఏ ఇస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్, ఏ అనేది కంపనా పరిమితి, ఆ యొక్క కంపనాల యొక్క కంపనా పరిమితి క్యాపిటల్ ఏ, అండ్ థీటా ఇస్ ద ఫేస్ యాంగిల్ ఆఫ్ ద పార్టికల్ విత్ ద అప్లైడ్ ఫోర్స్ ఎఫ్ సైన్ పీటీ. ఎఫ్ సైన్ పీటీ బలం వలన ఆ యొక్క కంపనాలు చేస్తున్నటువంటి వస్తువులు కలిగేటటువంటి దశా మార్పు, ఫేస్ యాంగిల్ ఆర్ ఫేస్ ల్యాగ్, దాన్ని మనం థీటాతో ఇస్తాం. ఈ యొక్క ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ ఏ సైన్ పీటీ మైనస్ థీటాని డిఫరెన్షియేట్ చేస్తే, టీ పరంగా అవకలనం చేస్తే మన విలువ dx/dt ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏ అనేది ఫిక్స్డ్ కదండి, సైన్ పీటీ మైనస్ థీటా విలువ కాస్ పీటీ మైనస్ థీటా అవుతుంది, అలాగే పీటీ విలువ పి అవుతుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ మనకి ఎలా మారుతుంది, dx/dt ఈక్వల్స్ టు ఏ ఇంటూ పి ఇంటూ కాస్ పీటీ మైనస్ థీటా. దాన్ని మళ్ళీ రెండోసారి అవకలనం చేస్తే, మళ్ళీ రెండోసారి డిఫరెన్షియల్ చేస్తే మనకి ఈ యొక్క ఈక్వేషన్ d2x/dt² ఈక్వల్స్ టు కాస్ తాలూకా డిఫరెన్షియల్ మైనస్ సైన్, కాస్ 90 మైనస్ థీటా తాలూకా డిఫరెన్షియల్ మైనస్ సైన్ థీటా, కాబట్టి మైనస్ సైన్ థీటా, కాబట్టి సో d2x/dt² వాల్యూ మైనస్ AP² మైనస్ AP² సైన్ పీటీ మైనస్ థీటా, సైన్ పీటీ మైనస్ థీటా తోటి మనం ఇవ్వచ్చు. సో ఈ రెండు విలువలను ఆ యొక్క సమీకరణంలో మనం కానీ ప్రతిక్షేపించినట్లయితే, ఇక్కడ dx/dtని d2x/dt² మనం మరి ఎక్స్ వాల్యూని ప్రతిక్షేపించినట్లయితే మన సమీకరణం ఏ విధంగా వస్తుందండి, మైనస్ AP² సైన్ పీటీ మైనస్ థీటా plus 2b into a cos pt minus theta plus omega square a into sin pt minus theta is equal to f sin pt, f sin pt. pt plus లో minus theta plus theta యాడ్ చేసాం అనుకోండి, సో అదేమవుతుంది f sin a plus sin of a plus b sin a cos b plus cos a sin b ఫార్ములా ఉపయోగిస్తే f sin pt minus theta into cos theta plus f cos pt minus theta into sin theta ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. సో దీన్ని అన్ని విలువలు ఈ యొక్క ఈ సమీకరణము సమీకరణంలోని సైన్ పీటీ మైనస్ థీటా విలువలు, కాస్ పీటీ మైనస్ థీటా విలువలు ఇరువైపులో కానీ మనం ఈక్వేట్ చేస్తే, సైన్ పీటీ మైనస్ థీటా విలువలు, కాస్ పీటీ మైనస్ థీటా విలువలు రెండు వైపులా ఈక్వేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ ఈ ఎడమ వైపు ఉన్నటువంటి సమీకరణంలో సైన్ పీటీ మైనస్ థీటా ఉండేటటువంటి విలువలు ఏంటంటే ఉన్నాయి, మైనస్ AP² ఒకటి ఉంది, 2BA ఒమేగా స్క్వేర్ A² ఒకటి ఉంది. సో ఆ వాల్యూ ఇలాగనమాట, A ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ P² ఈక్వల్ టు F cos theta, 2ABP ఈజ్ ఈక్వల్ టు F sin theta, 2ABP ఈజ్ ఈక్వల్ టు F sin theta. సో ఈ విధంగా మనకి యొక్క విలువలు కానీ మనం తీసుకున్నట్లయితే ఈ రెండింటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటే, F cos theta హోల్ స్క్వేర్, F sin theta హోల్ స్క్వేర్ రెండింటిని స్క్వేర్ చేసి కలుపుకుంటే F² cos square theta plus F² sin square theta, cos square theta plus sin square theta is equal to 1 కాబట్టి F² cos square theta plus F² sin square theta వాల్యూ మనకి F² వస్తుంది. సో ఇక్కడ A ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ P² ప్లస్ హోల్ స్క్వేర్ అంటే A² ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ P² హోల్ స్క్వేర్ ప్లస్ 2BAP హోల్ స్క్వేర్ 4B² A² P² ఈజ్ ఈక్వల్ టు ఎంత F² అనేసి మనకి వస్తుందండి. దీని నుంచి ఏ వాల్యూ కానీ మనం కట్టినట్లయితే
A is equal to F by root over omega square minus p square whole square plus 4b square p square. ఏని కంపన పరిమితి అని మనం చెప్తా ఉంటామండి, యాంప్లిట్యూడ్ అనేసి మనం చెప్తా ఉంటాము. ఏని కంపన పరిమితి అని చెప్తా ఉంటాము, యాంప్లిట్యూడ్ అని. సో దీని నుంచి ఆ ఫేస్ యాంగిల్ sin theta by cos theta కానీ మనం కట్టినట్లయితే tan theta వాల్యూ ఇగో ఈ యొక్క ఈక్వేషన్ నెంబర్ 3 and 4 sin theta by cos theta కడితే FF కొట్టుకుపోతే 2BAP by A by omega square minus p square మిగులుతుంది. అక్కడ AA కొట్టుకుపోతే మనకి tan theta is equal to 2BP by A square minus A square minus A into omega square minus p square అనేసి మనకి వస్తుందండి. ఈ రెండింటి నుంచి మన డిస్ప్లేస్మెంట్ లేదా స్థానభ్రంశం, ఇప్పుడే మనకు ఒక ఈక్వేషన్ రాసుకున్నాం. స్థానభ్రంశంకి ఈక్వేషన్ ఏం రాసుకున్నాం? ఎఫ్ సైన్ ఏ సైన్ పీటీ మైనస్ థీటా అని రాసుకున్నాం. స్థానభ్రంశానికి ఈక్వేషన్ ఏ సైన్ పీటీ మైనస్ థీటా అని రాసుకున్నాం. సో ఇందులో ఏ వాల్యూ ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4p స్క్వేర్ కాబట్టి అది మనం కట్టినట్లయితే x ఈక్వల్స్ టు f by root over omega square minus p square whole square plus 4b square p square into sin pt minus theta అని మనకు వస్తుందమ్మా. సో ఇక్కడ కేస్ 1 మన కేసు చూసుకుందాం, సందర్భాలు చూసుకుందాం, ప్రత్యేకమైన సందర్భాలు. p ఒమేగా కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఒమేగా అనేటటువంటిది కోణీయ వేగం, యాంగులర్ వెలాసిటీ. p అనేది డ్రైవింగ్ ఫోర్స్ తాలూకా ఫ్రీక్వెన్సీ లేదా చోదక బలం యొక్క పలుపుని అని మనం తీసుకున్నట్లయితే p విలువ ఒమేగా కన్నా బాగా తక్కువగా ఉన్నప్పుడు ఏ వాల్యూ ఎలాగొస్తుందండి? ఏ ఇస్ బట్ ఎఫ్ బై రూట్ ఓవర్ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ పీ స్క్వేర్ కాబట్టి p ఒమేగా కన్నా బాగా తక్కువగా ఉంటే మనం p స్క్వేర్ అనే పదాన్ని వదిలేయచ్చు. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ హోల్ స్క్వేర్ మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా స్క్వేర్ తాలూకా హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా పీ స్క్వేర్ తాలూకా హోల్ స్క్వేర్ అది మొత్తం పోతుందండి. అలాగే 2 ఒమేగా స్క్వేర్ పీ స్క్వేర్ మిగులుతుంది. సో పిఏ బాగా తక్కువైనప్పుడు పీ స్క్వేర్ ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసేసేయచ్చు. పక్కన పీ స్క్వేర్ పదం కూడా పోతే మనకి రూట్ ఓవర్ ఒమేగా పవర్ 4 అని ఉంటుందండి. దాని వర్గమూలం ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో కంపన పరిమితి యాంప్లిట్యూడ్ ఏ విలువ ఎఫ్ బై ఒమేగా స్క్వేర్కి దాదాపుగా సమానంగా మనకి వస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క ఈక్వేషన్ ట్యాన్ థీటాలోని మనం చూసుకున్నట్లయితే 2BP బై ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ అని మిగులుతుంది. 2BP బై ఒమేగా స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. సో ఈ రెండు సమీకరణాల నుంచి మనం ఏమని తీసుకోవచ్చు? ఈ రెండు సమీకరణాల నుంచి మనం ఏమని తీసుకోవచ్చు? The frequency, the amplitude of vibration is independent of frequency of force. ఏ అనేది p మీద ఆధారపడలేదని మనకు తెలుస్తుంది. రెండోటటువంటిది ఏ అనేది డిపెండ్స్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్, ఆ బలం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది అనేసి మనకి తెలుస్తుంది. అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్ ఒకే ఫేస్ లో ఉన్నాయి. ఫోర్స్ మరియు డిస్ప్లేస్మెంట్, ఈ యొక్క బలము మరియు స్థానభ్రంశం ఒకే ఫేస్, ఒకే దిశలోని ఉన్నాయని మనకి తెలుస్తుంది. అదే ఇప్పుడు సెకండ్ కేసు తీసుకుందాం. p ఈక్వల్ టు ఒమేగా అనేటటువంటి సెకండ్ కేసు తీసుకుందాం. అలా p ఈక్వల్ టు ఒమేగా సెకండ్ కేసులో మనం తీసుకున్నప్పుడు ఒమేగా p రెండు ఈక్వల్ అయితే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ పీ స్క్వేర్ కాబట్టి
అక్కడ ఏ వాల్యూలో F/2BP మాత్రమే మిగులుతుందండి, లేదా F/R⍵. 2BP లేదా F/R⍵ అని మనకి వస్తుందన్నమాట. F/R⍵ అని మనకి వస్తుంది. దీని నుంచి tan θ కూడా ఇన్ఫినిటీ అని వచ్చి థీటా వాల్యూ 90 degrees అని మనకి తెలుస్తుంది. tan θ వాల్యూ ఇన్ఫినిటీ అని వచ్చి థీటా = 90 degrees అని మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ కండిషన్ ఏంటి? యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇస్ గవర్న్డ్ బై డాంపింగ్. ఈ బలాత్కృత డోలర్ ఫోర్స్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, జరుగుతున్నప్పుడు ఆ యొక్క యాంప్లిట్యూడ్ ఘర్షణ బలం డాంపింగ్ అంటే దాని తాలూకా ఫ్రీక్వెన్సీని తగ్గిస్తా పోతూ ఉంటుంది. ఫస్ట్ టైము ఫర్ ఎగ్జాంపుల్ 5 మీటర్ల దూరం కదిలింది అనుకుందాం, సెకండ్ టైం 4, 3.5 అలా 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 తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే అది కంటిన్యూస్గా కంపనాలు చేయదు, కంటిన్యూస్గా ఆసిలేషన్స్ చేయదు. కొంతసేపటికి అది ఆసిలేషన్స్ ఆగిపోతాయి అన్నమాట, కొంతసేపటికి ఈ యొక్క ఆసిలేషన్స్ ఆగిపోతాయి. సో ఈ విధంగా మనకి యాంప్లిట్యూడ్ డాంపింగ్ మీద ఆధారపడి ఉంటుందని మనకు తెలుస్తుందండి. కేస్ 3 P కానీ ఒమేగా కన్నా చాలా ఎక్కువైతే ఏ వాల్యూ F/mp², ఏ వాల్యూ F/mp² అండ్ tan θ వాల్యూ -2b/p. సో దీని నుంచి థీటా వచ్చి మనకి -π అంటే -180 degrees అని మనకు తెలుస్తుందండి. ఇదేమని చెప్తుంది అంటే, ఇన్ దిస్ కేస్ ద యాంప్లిట్యూడ్ డిక్రీజెస్ అండ్ ద డిస్ప్లేస్మెంట్ లాగ్స్ బిహైండ్ ద ఫోర్స్ విత్ ఫేస్ ఆఫ్ φ. కప్పలాలు కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటాయని చూపిస్తుంది, కప్పలాలు కంటిన్యూస్గా తగ్గిపోతూ ఉంటాయి అనేసి చూపిస్తుంది. మరియు ఫేస్ ఆ యొక్క ఫేస్ యాంగిల్ దశా కోణము కన్నా వెనకనే ఈ యొక్క స్థానభ్రంశం ఉంటుంది అని చెప్పేసి మనకి యొక్క మూడో సందర్భంలో వస్తుంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఈ యొక్క డాంప్డ్ ఆసిలేషన్స్ లో కంపన పరిమితులకు సంబంధించినటువంటి అనునాదాల గురించి మాట్లాడుకుందాం. దాన్ని మనం యాంప్లిట్యూడ్ రెసినెన్స్ లేదా కంపన పరిమితి అనునాదం అనేసి చెప్తా ఉంటారు. ఈ యొక్క కంపన పరిమితి అనునాదము ఏ విధంగా వస్తుంది అంటే, at a particular frequency the amplitude of forced oscillations becomes maximum. This is known as amplitude resonance. ఒక స్థిరమైనటువంటి పౌనఃపున్యం వద్ద ఈ బలాత్కృత డోలనాల యొక్క యాంప్లిట్యూడ్ కంపన పరిమితి బాగా పెరిగిపోతుంది. దాన్ని మనం యాంప్లిట్యూడ్ రెసినెన్స్ అంటుంటాము. సాధారణంగా ఈ యొక్క డోలకం ఫోర్స్డ్ ఆసిలేటర్ బలాత్కృత డోలకం యొక్క యాంప్లిట్యూడ్ A = F/√ω² - p² ప్లస్ 4b² p² తెస్తాం కాబట్టి యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుద్ది? హారం డినామినేటర్లో ఉండేటటువంటి రూట్ ఓవర్ టర్మ్ అంతా అత్యంత తక్కువైనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ √ω² అదే ω² - p² ప్లస్ 4b² a² మినిమం అవ్వింది అనుకుంటే దానికి డెరివేటివ్ కడితే d/dp ఆఫ్ ఆ వాల్యూ కడితే దాని విలువ 0 అని తీసుకుంటాం, ఎందుకంటే అత్యంత తక్కువ కాబట్టి. సో దాని విలువ ఎంత అవుతుంది? 2 × ω² - p² -2p ప్లస్ 4b² -2p ఇలా విధంగా మనకి వస్తుంది. సో దీని నుంచి ω² - p² విలువ 2b² సమానం అనేసి మనకి తెలుస్తుంది. ω² - p² విలువ 2b² సమానంగా ఉంటుందని మనకి తెలుస్తుంది. ఈ విధంగా దాని నుంచి p వాల్యూ √ω² - 2b² అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది? ఫ్రీక్వెన్సీ /2π of the applied forces √ω² - 2b² /2π. ఇది రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు, అనునాద పౌనఃపున్యం అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క అనునాద పౌనఃపున్యం గరిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే కంపన పరిమితి కూడా గరిష్టంగా ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది అన్నమాట. ఈ డాంపింగ్ అవరుద్ధం అనేటటువంటిది లేనప్పుడు
ఫ్రీక్వెన్సీ మనకు ω/2π అవుతుంది. అదే డాంపింగ్ ఉన్నప్పుడు దాన్ని మనం వదిలేయచ్చు. ఇప్పుడు P = ω అనేటటువంటి సందర్భంలో P = ω అనేటటువంటి సందర్భంలో దాన్ని మనం వదిలివేయవచ్చు. సో ఈ విధంగా మనం కంపన పరిమితి అనునాదం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will meet again. Thank you.